ఓడి అమ్మ ఈడేందిరా మళ్ళీ బ్లాంక్ చేశాడని చెప్పేసని మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నారని చెప్పేసని నాకైతే అనిపించవచ్చు. సో ఈ డైలాగ్ మాత్రం మీకే. ఎవడ్రా అదే? ఎవడ్రా ఏసా నా కొడుకు? అసలు ఎవడమా ఎవడు ఈ నా కొడుకు ఐబొమ్మ రవిగాడు జైల్లో నుంచి ఏమన్నా రాత్రి తప్పించుకొని వచ్చి అంటే మూవీ రిలీజ్ అప్పుడు తప్పించుకొని వచ్చేసి పైరసీ చేసి మనకి లీక్ చేస్తున్నాడా? సో టు బి హానెస్ట్గా చెప్పాలి అంటే రాజాసాబ్. సో మిక్స్డ్ టాక్ అనేది అంది ఎక్కువ శాతం నెగిటివ్ టాకే ఎక్కువ నడుస్తుంది అనమాట బయట పబ్లిక్లో. సో ఇక్కడ వచ్చేసరికి హిందీ వర్షన్, నాట్ ఇట్ తెలుగు, హిందీ వర్షన్ ప్యూర్ హెచ్డి క్వాలిటీలో బొమ్మ అయితే మామూలు లేదు, అదిరిపోయింది. సో నేను దీనికంటూ సంబంధించిన ఎవిడెన్స్ అనేవి ఏది పెట్టను, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టినప్పుడు సేమ్ అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ ఓల్డ్ ఛానల్ పోయింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. మూవీ రూల్స్ కానీ తమిళ్ బ్లాస్టర్స్ కానీ ఏదైనా కానీ వెబ్సైట్ ఇల్లీగల్ వెబ్సైట్స్. సో వాటిలో అయితే వచ్చేసింది మూవీ ప్రింట్ అనేది. అసలు ముందు అరెస్ట్ చేయాల్సింది ఎవడన్నా ఉన్నాడు అంటే మాత్రం ఈ తమిళ్ రాకర్స్ అనే నా కొడుకుల్ని మాత్రమే అరెస్ట్ చేయాలి, లోపల ఉన్న బఫున్ గాడు కాదనమాట. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే నేను వాడతాను అనమాట. ఏంటంటే మనకి గేమ్ చేంజర్లో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, ఏది ఏనుగు సంబంధించింది. దానికి ఒక ముద్ద వదిలేస్తే కింద ఉన్న చీమలు చాలా బతుకుతాయని చెప్పేసి అని. సో ఆ చీమల లాంటోడే ఈ ఐబొమ్మ రవి గాడు. సో ఈ ఐబొమ్మ రవి కాదు, చాలా సైట్స్ అనేవి చిన్న సైట్స్ అనేవి ఉన్నాయి అనమాట. టెలిగ్రామ్ ఛానల్స్ అని సంథింగ్ వేరే ఛానల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో మెయిన్ ఏనుగు ఎవడంటే ఈ తమిళ్ రాకర్స్ అనేవాడు. సో వాడిని పట్టుకుంటే ఏ మూవీ ఇండస్ట్రీ అయినా కానీ బాగుపడిద్ది. సినిమా పెద్దోళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్స్ కానీ సినిమా పెద్ద హీరోస్ కానీ ఎవరైతే మేము సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చెప్పేసి అని అనుకునే వాళ్ళు ఫోకస్ పెట్టాల్సింది ముందు తమిళ్ రాకర్స్ అనే వాడి మీద దృష్టి పెడితేనే ఎన్ని వేల కోట్ల సినిమా తీసినా కానీ దానికి లాస్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు సినిమా నుండే 1000 కోట్లు అలాగే 800 కోట్లు బడ్జెట్తో సినిమాలు అనేవి వస్తున్నాయి. సో ఈవెన్ రామ్ చరణ్ గారిదైనా, అల్లు అర్జున్ గారిదైనా, మహేష్ బాబు గారిదైనా, ఎవరిదైనా సరే దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో సినిమాలు అనేవి వస్తున్నాయి. సో అలాంటి మూవీస్ మంచి కలెక్షన్ రావాలి అన్న సినిమా మంచి టాక్ పెడితే చాలు, కలెక్షన్ అనేది బీభత్సంగా వస్తుంది. కానీ ఈ పైరసీ అనే దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కదరా, నువ్వు అనవసరమైన హింట్ ఇస్తున్నావు అని చెప్పేసి అంటే నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కోసం అయితే నేను చెప్తున్నా. ఐబొమ్మ రవి అనేవాడు అరెస్ట్ అయినప్పుడు చాలామంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తాన్ని కలిపి తిట్టారు. కానీ వాడు బఫూన్ గాడైన సంగతి ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి మినిమం అనేది కూడా తెలియదు.